అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను మీతో ఒక టాపిక్ షేర్ చేయడానికి. క్రిప్టోకి రిలేటెడ్గా ఇప్పటి నుంచి మన ఛానల్ పైన క్రిప్టోకి రిలేటెడ్ వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అండ్ బిట్ కాయిన్ అనాలిసిస్ కానీ, ఈథెరియం అనాలిసిస్ కానీ అండ్ అదర్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇవాళ మనం షేర్ చేసుకునే టాపిక్ ఏంటో తెలుసా? క్రిప్టోలో ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ చేసుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ క్రిప్టోలో ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇంకో వెబ్సైట్ మీదకి వచ్చాను నేను. అండ్ ఇది డెల్టా ఎక్స్చేంజ్ అండి. ఇది ఇండియాలోనే లీడింగ్ వెబ్సైట్. సో ఇక్కడ మనం ఫ్యూచర్స్లో అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు రీడైరెక్ట్ అవుతుంది. సో అక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈవెన్ రిఫరల్ కోడ్ కూడా యూజ్ చేయండి, ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. సో 10% డిస్కౌంట్ కూడా ఉంటుంది 6 months వరకు మీకు ఏదైతే బ్రోకరేజెస్ మీరు పే చేస్తారో దానిపైన. అండ్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వ్యాలెట్ అని ఉంటుంది, డిపాజిట్ అని ఉంటుంది. డిపాజిట్ పైన మీరు క్లిక్ చేసే ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతారు. సో ఆ ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్గా ఇంకో వీడియో కూడా చేస్తాను. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు టిక్ మార్క్ ఉంది వెరిఫైడ్ అని చెప్పి, ఆ వెరిఫైడ్ అయితే అవ్వాలి. సో అయిన తర్వాతనే మీరు డిపాజిట్ పైన క్లిక్ చేసి మీరు డిపాజిట్ చేసుకోండి. అండ్ అదర్వైజ్ వ్యాలెట్ పైన కూడా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డిపాజిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కాయిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే మీ కాయిన్ అంటే లైక్ మీ దగ్గర బీటీసీ ఉందనుకోండి, బీటీసీని కన్నా డిపాజిట్ చేసుకోవాలంటే, లేకుంటే యూఎస్డిటీ ఉందంటే యూఎస్డిటీని డిపాజిట్ చేసుకోవడానికి, ఈథెరియం. సో ఇదంతా కన్ఫ్యూజన్ ఏం అవ్వకండి. సో నేను అదర్ వీడియో కూడా చేస్తాను, ఎలా డిపాజిట్ చేసుకోవాలి, ఎలా మీకు విత్డ్రాల్ చేయాలో సపరేట్ వీడియో కూడా డీటెయిల్గా మీకు చేస్తాను. సో ఇప్పుడు మనం దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్గా డెల్టా ఎక్స్చేంజ్ బ్యాక్ వెళ్దాం ట్రేడింగ్ ప్లాట్ఫామ్కి. సో ఇక్కడ చూస్తే మనకి డిపాజిట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మార్కెట్స్ పైన క్లిక్ చేసాం అనుకోండి. సో మార్కెట్స్ పైన క్లిక్ చేయగానే ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది మార్కెట్స్ అనేది. సో అక్కడ మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్గా మొత్తం అన్నీ కూడా ఉంటాయి. అండ్ లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా, అండ్ ఇక్కడ మనకు వ్యాలెట్ కూడా ఉంది కదా, ఈ వ్యాలెట్ దగ్గర మనకి ఫండ్ డిపాజిట్ అయిన తర్వాత $1000 అని కనిపిస్తుంది. నేను ఆల్రెడీ $1000 ఫండ్ వేసాను దీంట్లో. సో ఆ $1000 ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అన్ని కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కిందికి వస్తాం, కొద్దిగా కిందికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఫ్యూచర్స్ అని ఉంది కదా, ఇది ఫ్యూచర్స్ అండ్ ఇక్కడ ఆప్షన్స్ అండ్ ఇది స్పాట్ అండి. ఈ మూడు దాని గురించి మాట్లాడుకుందాం. స్పాట్ అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లైక్ బిట్ కాయిన్ కొని మీరు హోల్డ్ చేయాలనుకుంటే స్పాట్లో బిట్ కాయిన్ కొనుక్కోవచ్చు, అండ్ ఈథెరియం కొనుక్కోవచ్చు, అండ్ XRP రిపిల్ కాయిన్ కొనుక్కోవచ్చు, అండ్ సోలానో కాయిన్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఫ్యూచర్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బీటీసీ యూఎస్డిటీ అని ఉంది, అండ్ బీటీసీ యూఎస్డిటీ పైన క్లిక్ చేశారనుకోండి. సో ఇక్కడ మనకి చార్ట్ అంటే ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మీ ట్రేడింగ్ వ్యూ చార్ట్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మనం చార్ట్ అనాలిసిస్ కంప్లీట్లీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ కూడా కనిపిస్తుంది. కరెంట్లీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 45,309 రూపీస్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ వాల్యూమ్ చేంజెస్ కానీ అండ్ ఫండింగ్ కానీ హై కానీ లో కానీ అన్నీ కూడా మనకి సేమ్ ఎలా అయితే మన ట్రేడింగ్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి లైక్ జెరోదా కానీ అప్స్టాక్స్ కానీ ఎలా ఉంటాయో సేమ్ ఇది కూడా అలాగే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆర్డర్ బుక్ అండ్ ఆర్డర్ బుక్లో అండ్ ఆస్క్ అండ్ బిడ్ ప్రైజెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సింపుల్ ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి బై కానీ సెల్ కానీ చేస్తాం కదా. సో అదే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. రైట్ సైడ్ కార్నర్కి వచ్చిన తర్వాత బై చేయాలనుకో బైని లాంగ్ కూడా అంటారు, సెల్ని షార్ట్ కూడా అంటారు కదా. సో ఇక్కడ బై లాంగ్ అని ఉంది. అండ్ ఇక్కడ లిమిట్ ప్రైస్, సో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏం నడుస్తుంది 45,299 కదండి. సో నేను ఇక్కడ ప్రైస్ మెన్షన్ చేసుకుంటాను 45,300 నేను పెట్టుకున్నాను. ఫ్యూచర్స్లో మనం ఇక్కడ బై చేసుకోవాలంటే అండ్ సింపుల్గా ఇక్కడ క్వాంటిటీ పెట్టుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ కింద మనకు ఏదైతే టోటల్ వాల్యూ ఉందో, సో నా దగ్గర $1000 ఉన్నాయి అండ్ ఇక్కడ $1000 ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇంత వాల్యూలో మనం ఎంత పర్సెంటేజ్ వాల్యూ మనం బై చేయొచ్చు ఇక్కడ కింద డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 10% వాల్యూ నా దగ్గర $1000 ఉన్నాయి. సో 10% వాల్యూని నేను బై చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఫ్యూచర్లో నాకు 0.01 BTC వస్తుంది. అదే 25%
50% నేను బై చేసుకోవాలనుకుంటే కనుక 0.027 BTC మనకి వస్తుంది. ఇది 27 క్వాంటిటీ కనిపిస్తుంది. సో బై వాల్యూ అంటే $244 మనకి పడుతుంది. సో ఇక్కడ నుంచి సింపుల్గా నేను బై ఆర్డర్ క్లిక్ చేస్తే సింపుల్గా బై అయిపోతుంది. ఇది మనకి ఫ్యూచర్స్లో బై చేయాలంటే సింపుల్గా బై చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకుంటే ఫ్యూచర్స్లో మనం ఏం చేస్తాం, సెల్ చేస్తాం కదా. సో ఇక్కడ నేను సెల్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే సేమ్ ఇక్కడనే క్వాంటిటీ అంటే లిమిట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఉంది. సో లిమిట్లో మనం ఆల్రెడీ 45,300ని ప్లేస్ చేసాము. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ సేమ్ క్వాంటిటీ కూడా అదే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను 25% వాల్యూ పెట్టాను. అంటే నా ఫండ్ ఎంత ఉందో దాంట్లో 25% వాల్యూ మనం సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ సెల్ ఆర్డర్కి సేమ్ మన బై ఆర్డర్ ఎంతైతే వాల్యూ చూపిస్తుందో సెల్ ఆర్డర్ కూడా అంతే వాల్యూ చూపిస్తుంది. సో మీకు ఫ్యూచర్స్ ఐడియా ఉంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం ఎలా అయితే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ చేస్తామో సేమ్ అలాగే ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. బేసికలీ మనం అందరం కూడా ఎక్కువగా ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆప్షన్స్ పైన నేను క్లిక్ చేశాను. అండ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పైన కాయిన్స్ కనిపిస్తున్నాయి. బిట్ కాయిన్ ఉంది, ఇథేరియం ఉంది, బిఎన్బి ఉంది, XRP ఉంది. ఇవన్నీ కూడా కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్. ఫస్ట్ మెయిన్లీ ఎక్కువ లిక్విడిటీ ఉండేది బిట్ కాయిన్లో, ఇథేరియంలో ఎక్కువ లిక్విడిటీ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే మీరు ట్రేడింగ్ చేస్తారు అంటే కనుక బిట్ కాయిన్లో అండ్ ఇథేరియంలో ట్రేడింగ్ చేయండి. అండ్ దీని కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయండి. అండ్ ఇవాళ చూడండి 6th April, అంటే ఇవాళ డేట్ ఎంత, 6th April అండ్ 7th April అండ్ 8th April. సో 6th April ఎవ్రీ డే ఎక్స్పైరీ డే ఉంటుంది దీంట్లో. అంటే డైలీ ఎక్స్పైరీ ఉంటుంది, వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ ఫార్ ది మంత్ అంటే ఏప్రిల్ కదా, మే, జూన్ ఎక్స్పైరీ కూడా మీరు దీంట్లో ట్రేడ్ చేయవచ్చు. ఫార్ 6 months వరకు కూడా దీంట్లో ట్రేడ్ చేయవచ్చు. సో వాలిటిలిటీ ఎక్కువగా ఉంటుంది డైలీ ఎక్స్పైరీలో. నా సజెషన్ ఏంటంటే ఆల్రెడీ మనం వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా మీరు వీక్లీ ఎక్స్పైరీలోనే ట్రేడ్ చేయండి. ఎగ్జాంపుల్గా 8th Aprilది పెట్టుకుందాం, లేకుంటే 5th Aprilది పెట్టుకుందాం. సో 8th Aprilది పెట్టుకుందాం మనం. అండ్ 3 days ఉంది ఇంకా మనకి ఎక్స్పైరీ అవ్వడానికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఆప్షన్ చైన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ కాల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ పుట్స్ కనిపిస్తున్నాయి. సేమ్ ఆప్షన్ చైన్ ఎలాగైతే మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ ఉంటుందో అలాగే ఆప్షన్ చైన్ ఉంటుంది ఇక్కడ కూడా. అండ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఇండెక్స్ ప్రైస్ వచ్చేసి 45,300లో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వెరీ రీసెంట్గా మనకి ఏటీఎం స్ట్రైక్ వచ్చేసి 45,000. సింపుల్గా మీరు ఇక్కడ ఆస్క్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఆర్డర్ బుక్ కనిపిస్తుంది కదా. అండ్ ఆర్డర్ బుక్ పైన మీకు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ BTC 45,000 ఈ స్ట్రైక్ని సెలెక్ట్ చేసాం. అండ్ ఇక్కడ 080422 అని ఉండేది ఏంటంటే 08 అంటే ఎక్స్పైరీ డే అండ్ మంత్, ఇయర్ అనేది కనిపిస్తుంది. సో ఇది మనకు ఆర్డర్ బుక్. ఇక్కడ నుంచి మనం స్ట్రైక్ ప్రైస్ పైన సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మనం లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకి లిమిట్ ఆర్డర్ దగ్గర మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ మనం బై ప్లేస్ చేసుకుంటే బై అయిపోతుంది, ఈవెన్ కాల్ కానీ పుట్ కానీ. సో అదేవిధంగా మనం దీంట్లో సెల్ చేసుకోవాలనుకోండి అండ్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను 50,000 కాల్ని సెల్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. ఇక్కడ 50,000 స్ట్రైక్ ప్రైస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ బై చేసుకుని చూపిస్తాను. దాని తర్వాత సెల్లింగ్ చూద్దాం. సో ఇక్కడ మనం క్వాంటిటీ ఇచ్చుకుంటాను. సో ఇక్కడ 10 USD ఆర్ ఇప్పుడు ప్రైస్ ఏం నడుస్తుందో ఆ ప్రైస్ ఇచ్చుకుందాం. ప్రీమియం ప్రైస్ ఏమంది 11 ఉంది కదా. సో ఇక్కడ ప్రీమియం ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటే 11 or 17, సో 11 or 20 ఉంది. సో ఇక్కడ మనము ఎగ్జాంపుల్గా 15 ప్లేస్ చేసుకుందాం. మధ్యలో 20 and 11కి మధ్యలో నేను ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాను 15 USDT. అండ్ ఇక్కడ క్వాంటిటీ మెన్షన్ చేసుకుందాము 10 క్వాంటిటీ. అండ్ ఇక్కడ మనము బై చేసుకోవాలంటే ఇక్కడ మనకి 0.15 USDT పడుతుంది. సో 100 క్వాంటిటీ మెన్షన్ చేసుకుందాం. సో 100 క్వాంటిటీ నేను బై చేసుకోవాలి అనుకుంటే కాల్ని నాకు ఎంత పడుతుంది, జస్ట్ 1.50 USDT. ఎందుకంటే ఇక్కడ మనము బై చేస్తున్న వాల్యూ ఇక్కడ మనకు చూపిస్తుంది. సో అదేవిధంగా మనం సెల్ చేయాలనుకోండి, సెల్కి 906 రూపీస్ మనకి డాలర్స్ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ కూడా మార్జిన్ ఎక్కువగా ఉంటుంది సెల్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ ఉందండి, అంటే లెవరేజ్ తీసుకోవచ్చు. ఎంతవరకు లెవరేజ్ తీసుకోవచ్చు, 100x వరకు లెవరేజ్ తీసుకోవచ్చు. ఇది ఒక
బెనిఫిట్ అనమాట. సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో మనకి సెల్లింగ్కి లెవరేజ్ దొరకదు, బయింగ్కి లెవరేజ్ దొరకదు, ఫ్యూచర్స్కి లెవరేజ్ దొరకదు. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మీరు 100x వరకు లెవరేజ్ తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మ్యాక్స్ 3x కానీ 5x కానీ లెవరేజ్ తీసుకోండి. సో ఇక్కడ నేను 10x లెవరేజ్ పెట్టి చూపిస్తాను. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ చూడండి లెవరేజ్ చేంజ్ అయింది. ముందు మనకి $900 ఉన్న యూఎస్డిటీ ఇక్కడ మనకు $450 కనిపిస్తుంది కదా. అండ్ ఇంకా లెవరేజ్ చేంజ్ చేసి చూద్దాం మనం. ఎగ్జాంపుల్ 50x పెట్టి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. 50xకి మనకి ఎంత లెవరేజ్ వస్తుందో. సో ఇక్కడ చూడండి 50xకి $90 మాత్రమే పడుతుంది. సో 100 క్వాంటిటీ మనం బై చేయాలంటే 5x తోని మనకి ఎంత చూపించింది, $900 అవసరం పడ్డే. ఇప్పుడు మనకి నేను 50x లెవరేజ్ తీసుకుంటే జస్ట్ మనకి $90 అంటే బిలో $100 లోపు మనము సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ పైన ఆప్షన్ సెల్లింగ్ చాలా మంచిగా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు లెవరేజ్ ఎక్కువగా యూజ్ చేయకుండా మీకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకోండి. నేనైతే మ్యాక్స్ 3x to 5x యూజ్ చేసుకోండి అని చెప్తాను. సో దానిలో మీరు చూసి ట్రేడింగ్ చేసుకోవచ్చు అండ్ ఆప్షన్స్లో సెల్లింగ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా బయింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇంకో కాయిన్స్ కూడా సెలెక్ట్ చేసుకొని చూసుకుందాం. ఇథేరియంని సెలెక్ట్ చేస్తాను నేను. అండ్ ఇక్కడ ఇథేరియంని సెలెక్ట్ చేశాను అండ్ ఎక్స్పైరీ కూడా 8th ఎక్స్పైరీ పెట్టాను. అండ్ ఇది కాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ పుట్స్ ఉన్నాయి. సో ఇక్కడ బై చేసుకొని చూసుకుందాం ఎలా బై చేసుకోవాలనో, సో దట్ మీకు కూడా క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకు మార్కెట్ అనేది కింద పడుతుందా పైన వస్తుందా అనేది మనం చార్ట్ని చూసుకుంటాం కాబట్టి నేను పక్కకి ఒక చార్ట్ ఓపెన్ చేసుకున్నాను. ఇది మనకి ట్రేడింగ్ వ్యూలో చార్ట్ ఇథేరియం యూఎస్డి పెట్టుకున్నాను. సో ఇక్కడ మార్కెట్ 3334లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సింపుల్గా ఒక శాంపుల్ ట్రేడ్ మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకి 3300 ప్రైస్ ఉందో పుట్ని మనం ఒకవేళ మనం బై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఆస్క్ మనీ క్లిక్ చేసేసి అండ్ దీని తర్వాత మనం సింపుల్గా నేను 3300 స్ట్రైక్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను పుట్ని. అండ్ ఇక్కడ మనం పుట్ బై చేసుకొని చూసుకుందాం. అండ్ ఇక్కడ బిడ్ ప్రైస్ ఉంది అండ్ ఆస్క్ ప్రైస్ ఉంది కదా. అండ్ $43లో ట్రేడ్ అవుతుంది, ఇక్కడ $44లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనము $44ని మనం బిడ్ ప్రైస్ ఇచ్చుకుందాం అండ్ క్వాంటిటీ కూడా పెట్టుకుందాం, 10 క్వాంటిటీ పెట్టుకుందాం. సో నేను 10 క్వాంటిటీ బై చేసుకోవాలి అనుకుంటే కనుక ఆప్షన్స్ని జస్ట్ నాకు 4.40 USDT అవసరం పడుతుంది. సో ఇక్కడ నుంచి మనము బై ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ప్లేస్ ఆర్డర్ కూడా ప్లేస్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా ఆర్డర్ సబ్మిటెడ్ బై 10 కాంట్రాక్ట్స్ అని చెప్పి ఆర్డర్ ఫిల్ కూడా అయిపోయింది, ప్రీమియం కూడా ఫిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఆర్డర్ ఆల్రెడీ ప్లేస్ చేసేసాను అండ్ ఇక్కడ మనకి 10 క్వాంటిటీ బై అయిపోయింది. అండ్ ఇక్కడ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి మనది $44 అండ్ 0.1 ఇథేరియం మనం బై చేసాము. అండ్ మార్క్ ప్రైస్ వచ్చేసి 42.36. అండ్ ఇక్కడ మనకి అన్రియలైజ్డ్ ప్రాఫిట్, మన ప్రాఫిట్ ఏమో ఇంకా రియలైజ్ అవ్వలేదు అండ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సింపుల్గా దీని ప్రైస్ని మనం క్లోజ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి మనం క్లోజ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి జస్ట్ మనకి యూజ్ అయిన క్వాంటిటీ మనకి ఎంత యూజ్ అయింది, జస్ట్ మనం పే చేసిందంతా 4.4 USDTలో మనము ట్రేడ్ అనేది ప్లేస్ చేసేసాం. సో 10 క్వాంటిటీ ప్లేస్ చేసాం. దీన్ని ఎగ్జిట్ అవ్వాలంటే కూడా సింపుల్గా ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ ట్రేడ్ అనేది ప్రాఫిట్లో రన్ అవుతుంది కదా. సో సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ 0.00 USDT ఒకవేళ మీకు ఇది ప్రాఫిట్లోకి వచ్చినప్పుడు ఈ క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లోజ్ పొజిషన్ అని చెప్పి దీన్ని క్లిక్ చేసిన తర్వాత మార్కెట్ ఆర్డర్ ఉంటుంది, లిమిట్ ఆర్డర్ ఉంటుంది. సో మీకు మార్కెట్ ఆర్డర్ చూపిస్తాను. మార్కెట్ ఆర్డర్ పైన మనం క్లోజ్ చేసుకోవచ్చు, లేదా లిమిట్ ఆర్డర్ పెట్టాలనుకోండి. లిమిట్ ఆర్డర్ పైన అంటే సేమ్ లిమిట్ ఆర్డర్ దగ్గర మనకి ఏదైతే ప్రైస్ ఉంది కదా, సో ఎగ్జాంపుల్గా మనం లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన ప్రైస్ ఎంతలో బై చేసాం, 44లో బై చేసాం కదా. సింపుల్గా మనం 46 పెట్టాం అనుకోండి. అండ్ ఇక్కడ మనం లిమిట్ ఆర్డర్ పెట్టేస్తే లిమిట్ ఆర్డర్ 46లో ట్రిగర్ అయిపోతుంది. ఆర్డర్ సబ్మిటెడ్, సెల్ 10 కాంట్రాక్ట్స్ at 46. సబ్మిట్ ఆర్డర్ అనేది పొజిషన్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ ఓపెన్ పొజిషన్లో ఉంది, ఇంకా ట్రిగర్ అవ్వలేదు. మనం ఆల్రెడీ 44లో బై చేసాము అండ్ 46లో పెట్టాం కాబట్టి ఆర్డర్ 46కి వచ్చినప్పుడు ట్రిగర్ అయిపోతుంది. అండ్ ఇది మనకి సింపుల్గా మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ మనకు ఆర్డర్ ఒకవేళ ట్రిగర్ అవ్వకుంటే కనుక మార్కెట్ ప్రైస్లో ఎలా మనకి తీసుకోవాలో అది కూడా చూపిస్తాను. సో దట్ అందరూ సార్ మీరు ఇది చూపించారు కానీ మార్కెట్ ఆర్డర్లో క్లోజ్ ఎలా చేయాలనో అది కూడా చూపించలేదు అంటే అది కూడా చూపించేస్తాను. ఇక్కడ సింపుల్గా మార్కెట్ ఆర్డర్ పైన క్లిక్ చేసేసి కన్ఫర్మ్ కొట్టేశారనుకోండి, ఆర్డర్ సబ్మిటెడ్. సో క్లోజ్ అయిపోయింది ఆర్డర్స్ అన్ని కూడా. 4.1 USDT రిసీవ్డ్. సో ఇక్కడ చూడండి
నా వ్యాలెట్లో ఎంత ఉండే $1000 ఉండే కదా, సో $1000 కాస్త డిక్రీజ్ అయ్యి 999, సో $1 or $2 అనేది మనకి లాస్ అయింది. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఈ వీడియోలో. ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేసుకోవాలో, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేసుకోవాలో ఆల్రెడీ లైవ్ నేను ట్రేడ్ కూడా పెట్టి చూపించాను. కాల్ని ఎలా బై చేసుకోవాలో, పుట్ ఎలా బై చేసుకోవాలో కూడా మీకు అర్థమైంది. ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలో, ఎలా ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవాలో అది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు కూడా సైన్ అప్ చేసుకోండి అండ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి అండ్ ఈ వెబ్సైట్ మొత్తాన్ని కూడా చూడండి. దాని తర్వాత డిపాజిట్ చేయండి. దాని తర్వాత మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, సో నేను క్లారిఫై చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి. సో రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ పైన ఉంటాయి. అండ్ రెఫరల్ కోడ్ కూడా యూస్ చేయండి, 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ మరొక విషయం, మీరు ఏదైనా చేసే ముందు మీరు మీ అనాలిసిస్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ఎందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.